దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రజల ధార్మిక విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని మోసాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న నకిలీ సాధువులు, బాబాలపై ఉక్కుపాదం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఆపరేషన్ను ప్రారంభించింది. అదే ఆపరేషన్ కల్నేమి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడడం, సనాతన ధర్మం పవిత్రతను పరిరక్షించడం, అమాయక ప్రజలను మోసం చేసేవారిని అరికట్టడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. తాజాగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి స్థానికంగా హిందూ పేరుతో జీవిస్తున్న బంగ్లాదేశీ మహిళను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ గైబంధా జిల్లాకు చెందిన 28 ఏళ్ల బాబ్లీ బేగం 2020లో కోవిడ్ సమయంలో భారత్లోకి అక్రమంగా ప్రవేశించింది. మొదట అనేక చోట్ల ఉండి 2021లో డెహ్రాడూన్కు చేరుకుంది. 2022లో డెహ్రాడూన్కు చెందిన స్థానికుడిని పెళ్లి చేసుకుని ఫేక్ పత్రాలతో భూమి శర్మగా పేరు మార్చుకుని హిందూ మహిళగా చెలామణవుతోంది. పోలీసులు ఆమె నుంచి ఆధార్ కార్డు, ఆయుష్మాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తదితర ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ఆమె నిజమైన బంగ్లాదేశీ ఐడి కార్డు కూడా లభించింది. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబ్లీపై అక్రమ నివాసం, ఫేక్ డాక్యుమెంట్ల కేసులు దాఖలు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే తరహాలో ఈ వారంలో మరో 2 బంగ్లాదేశీయుల్ని ఉత్తరాఖండ్ పోలీసులు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే చార్ధామ్ యాత్ర, కావడి యాత్ర వంటి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉన్న ఉత్తరాఖండ్లో కొన్నేళ్లుగా నకిలీ సాధువులు, స్వాములు పెరిగిపోయారు. వీరు భక్తులను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, మహిళలు, యువతను ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని మోసాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నకిలీ సాధువుల్లో కొందరు సరైన గుర్తింపు కార్డులు లేనివారు, బంగ్లాదేశీలు కూడా ఉండడం దేశ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచింది. కొందరు మత మార్పిడ్లు, అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నకిలీ వేషధారణలో మోసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో ఈ ఆపరేషన్ జూలై 2025లో ప్రారంభమైంది. ఇప్పటికే వందల మంది నకిలీ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.